ఏంటి శబరి టెన్షన్‌గా ఉన్నావు? టెన్షన్ అంటే మా కంపెనీలోని మా క్యాష్ సర్వర్ డౌన్ అయిపోయిందమ్మా. దాన్ని మేము రీస్టార్ట్ చేసాము. శబరి అలా చేయడం వల్ల ప్రాబ్లమ్ వస్తుందా? ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ ఏం కాదు. ఎందుకంటే మేము రెడీస్ క్యాష్ వాడుతున్నాం. రెడీస్ క్యాష్ అని పర్సిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటదన్నమాట. ఈ పర్సిస్టెన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వర్క్ అవుద్ది. రా చెప్తాను. ఇది నీ క్యాష్ సర్వర్ అనుకో. ఇది ఓఎస్ లేయరు. ఇది అప్లికేషన్ లేయరు. ఈ అప్లికేషన్ లేయర్‌లో నీ క్యాష్ అనేది రెడీస్ క్యాష్ అనేది రన్ అవుతుంటదన్నమాట. ఇప్పుడు దీనికి నువ్వు ఒక రైట్ కమాండ్ ఇచ్చావనుకో, ఆ రైట్ కమాండ్ అనేది ఫస్ట్ ఒక ప్యాకెట్స్ లాగా ఓఎస్ లేయర్‌లో స్టోర్ అవుతది. ఓకే. ఈ రెడీస్ సర్వర్‌లోని ఐఓ థ్రెడ్ అని ఒక థ్రెడ్ ఉంటదన్నమాట. ఆ థ్రెడ్ ఏం చేస్తది అంటే, ఈ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని వాటిని అర్థం చేసుకొని పార్స్ చేసి ఒక రిక్వెస్ట్ లాగా మీ రెడీస్ క్యాష్‌లో స్టోర్ చేస్తదన్నమాట. రెడీస్ క్యాష్‌లోని మెయిన్ థ్రెడ్ అని ఇంకో థ్రెడ్ ఉంటది. ఆ థ్రెడ్ ఏం చేస్తది అంటే, ఈ కమాండ్ తీసుకొని ఓహో! ఇప్పుడు ర్యామ్‌లో స్టోర్ చేయాలన్నమాట అని చెప్పేసని ర్యామ్‌లో డేటాని స్టోర్ చేస్తదన్నమాట. అలానే నీ రెడీస్ క్యాష్‌లోని ఏఓఎఫ్ ఫైల్ అని ఇంకో ఫైల్ ఉంటదన్నమాట. రెడీస్‌లోని బ్యాక్‌గ్రౌండ్ థ్రెడ్ అని ఇంకో థ్రెడ్ ఉంటది. ఆ థ్రెడ్ ఏం చేస్తదంటే, ఈ కమాండ్ తీసుకొని అదే కమాండ్‌ని ఏఓఎఫ్ ఫైల్‌లో అపెండ్ ఓన్లీ ఫైల్‌లో కూడా యాడ్ చేస్తదన్నమాట. ఈ అపెండ్ ఓన్లీ ఫైల్ అనేది యాక్చువల్‌గా నీ డిస్క్‌లో స్టోర్ అవుద్దన్నమాట. సో, ఇప్పుడు నువ్వు రెడీస్‌లోని ఎన్ని రైట్స్ చేస్తే ప్రతి రైటు ర్యామ్‌లోని, ఆ అపెండ్ ఓన్లీ ఫైల్‌లోని స్టోర్ అవుతుంటదన్నమాట. ర్యామ్‌లోని, ఆ అపెండ్ ఓన్లీ ఫైల్‌లో స్టోర్ అవుతుంటదన్నమాట. ఓకే. ఇప్పుడు సర్వర్ రీస్టార్ట్ అయినప్పుడు ఏమవుతది? నీ ర్యామ్‌లో డేటా మొత్తం పోతది. అంతేనా? కానీ ఈ అపెండ్ ఓన్లీ ఫైల్‌లోని నువ్వు రాసిన ప్రతి కమాండ్ ఉందన్నమాట. దాన్ని డిస్క్ నుంచి తెచ్చుకుంటాం. తెచ్చుకొని దాంట్లో డేటా మొత్తం చదివి, ఆ కమాండ్స్ అన్నీ యూజ్ చేసి నీ ర్యామ్‌ని ఒక రైట్ స్టేట్‌లోకి తెస్తామన్నమాట. తెచ్చి అప్పుడు నీ సర్వర్‌ని రీస్టార్ట్ చేస్తాం. సో, ఈ విధంగా సర్వర్ రీస్టార్ట్ అనేది వర్క్ అవుతది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్టింగ్‌గాను రెడిస్ సర్వర్‌లోని ఒక 3 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ వాడుతున్నాం. ఒకటి ఐఓ థ్రెడ్, ఇంకోటి మెయిన్ థ్రెడ్, థర్డ్‌ది బ్యాక్‌గ్రౌండ్ థ్రెడ్. ఈ 3 థ్రెడ్స్ డిఫరెంట్ సీపీయూ కోర్స్‌లో రన్ అవుతుంటదన్నమాట. దీనివల్ల ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్‌ని బ్లాక్ చేస్తూ ఉండదన్నమాట. ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతది. అర్థమైందా? శబరి నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు గానీ క్యాష్ ప్రాబ్లమ్ అంటున్నావు. ఇది క్యాష్ తీసుకో. క్యాష్ అంటే నీకు అది అర్థమైందా?